సెట్ సెట్ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నటువంటి సందర్భం. ఈ విచారణలతో అయ్యేది కాదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపు హైడ్రా కంటే ఇది పెద్ద తీవ్రమైన సమస్య కాబోతుంది. ఇది ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏయో చిట్ చాట్లో ఇట్లా చెప్పుడు, అదేవిధంగా అసైన్ భూములకు సంబంధించిన ఎలక్షన్లకు సంబంధించింది ఎస్ఐఆర్ ముందే పెట్టాల్సి ఉండే. ఎస్ఐఆర్ స్టార్ట్ కాకముందు కూడా పెట్టే అవకాశం ఉండే. అప్పటికి రైతు భరోసా వేయలేదు. ఇప్పుడు రైతు బంద్ వేసిర్రు. ఇది అక్టోబర్లో అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ రైతు బంద్ వేయాలి. అక్టోబర్లో వస్తే మీరు అక్టోబర్ 18 నాడు వస్తే పెంచుకుంటూ పోతారు. ఇంకా ఈసారి అక్టోబర్ 18కి అవుతుందని కూడా ఏం లేదు, పెంచుతా ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఇంటర్నల్ గా రిక్వెస్ట్ పెడతా ఉంటే ఎలక్షన్ కమిషన్ పెంచుతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెంచలేదండి? వేరే రాష్ట్రాలలో ఎక్కడన్నా పెంచిరా? ఇట్లా నాకైతే సబ్జెక్ట్ కరెక్షన్ ఇట్లా 10 రోజులు పెంచుకుంటూ పోయిన ఎస్ఐఆర్ పెంచుకుంటూ పోయింది అయితే నేను చూడలేదు, వినలేదు. మరి ఉంటే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఎస్ఐఆర్ మీద దేశమంతా ఒక తిరుగు బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తారు. ఎస్ఐఆర్ మీద మా ఓట్లు పోయినాయి, మాకు సంబంధించిన ఓట్లన్నీ తీసేస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇంటర్నల్ గా లాబింగ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు పెంచుతా పోతా ఉన్నటువంటి అక్టోబర్ 18 లేటెస్ట్ పెరిగించారు. నెక్స్ట్ పొడిగిస్తారా? మళ్ళీ నవంబర్ వరకు పోతే ఎలక్షన్ నవంబర్లో లిస్టు ఫైనల్ అయినాక మళ్ళీ ఇంకేదైనా వస్తే డిసెంబర్లో అయిపోయి ఎమ్మడే జనవరి ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తాయి. ఇవి అంతా ఇది ఎప్పుడు పెడతామో అంటున్నారు. మీరు ఎస్ఐఆర్ ఫైనల్ అయిన తర్వాత కదా పెడతామని చెప్పి ఎస్ఐఆర్ ఫైనల్ అయినాక 2 నెలలు టైం తీసుకుంటారు. ఎట్లాగూ అది ఎప్పుడైతుందో చూడాల్సినట్టు. ఇవన్నీ ఏంటంటే చెప్పడం వరకే, మాటలు చెప్పడం వరకే ఉన్నది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. భూభారతి కావచ్చు, చాలా ప్రజలు చాలా ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కఠినమైన ఇబ్బంది వాళ్ళకు ఆస్తులకు సంబంధించినటువంటి. ఫస్ట్ టైం ఆస్తి హక్కు, భారతదేశం స్వతంత్రం వచ్చి కొత్త రాజ్యాంగం వచ్చిన కానించే ప్రజలకు ఆస్తి హక్కు కల్పించినట్లు. ఆ ఆస్తి హక్కు మీదనే అనుమానం కలిగే విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి ఆ అనుమానం కలిగే విధంగా ఉంది. భారతదేశంలో ఎక్కలేని విధంగా నా ఆస్తి నాకు, ప్రైవేట్ ఆస్తి నాది నాకుందా లేదా అనేది అనుమానపడే విధం. హైడ్రా ద్వారా కూడా కోర్టు అదే అన్నది కదా. కోర్టు అదే చెప్పింది, మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పాలన చేయట్లేరు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఈ భూభారతి కూడా అదే కోవలోకి వచ్చి. విజయ్ గారు సరే, ఈ భూభారతి ఇవన్నీ ప్రభుత్వాల పార్టీల మధ్య ఇష్యూస్. యాక్చువల్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా అదే క్రమంలో పొలిటికల్ అనలిస్ట్గా చెప్పండి. సరే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నారు అది మనకు అక్టోబర్లో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందంటున్నారు. సో అక్టోబర్లో ఎన్నికలు జరిగితే కనుక బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఓవరాల్గా స్థానిక సంస్థలలో ఎవరిది పైచేయి అవుతుంది? సో ఎవరు ముందు వరుసలో ఉంటారు, ఎవరు చెప్పగలుగుతారా? అది అక్టోబర్ 18లో లిస్ట్ వస్తుందండి. అక్టోబర్లో ఎన్నికలు జరిగితే నవంబర్ ఎండింగ్ ఆ డిసెంబర్ ఫస్ట్ వీక్లో జరిగే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ నోటిఫికేషన్ ఏది చూసినా ఇది పొడిగిస్తే అక్టోబర్ ఎండింగ్ ఓటర్ లిస్ట్ పెరిగితే జనవరికైనా చిత్తశుద్ధితో పెట్టాలనుకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు 3 ఏళ్ళు దాటుతుంది. అప్పటికి ఏమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద జరుస్తున్నటువంటి 3 సంవత్సరాలు ఫినిష్ డిసెంబర్ వరకు 3 సంవత్సరాలు ఫినిష్ ఉన్న వ్యతిరేకత వాళ్ళు స్టడీ చేసుకుంటారు. ఉన్నటువంటి జనరల్ గా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఉన్నటువంటి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అధికార పార్టీ ఇద్దరు గెలిచినా మిగతా వాళ్ళని ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళే మండలాధ్యక్షులు అవుతారు. మన కొన్ని ఇట్లలో చూసిన మున్సిపాలిటీలలో కొన్ని చూసినటువంటి సందర్భం ఉన్నది కదా, ఉన్నట్టు ఆమనగల్ ఇటువంటి దాంట్లో చూసినవా, ఇద్దరు గెలిచినా మొత్తం మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే చేసిన. అధికార పార్టీ జనరల్ స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి అది కూడా అయింది 90% ఉంటేనే అనుకూలత ఉన్నట్టు, కానీ మన అంతా కూడా రాలేదు. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు అయిపోయింది. ప్లస్ గ్రామీణ ప్రాంతాల్లో జరిగేది ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ గుర్తుతో జరిగేటువంటి ఎలక్షన్. ఈ ఎలక్షన్స్ కూడా జనరల్ గా 90% కనుక అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే అనుకూలంగా ఉన్నట్టు. ఆ అనుకూలత మనకు మా మున్సిపాలిటీలోను అదే సర్పంచ్లోను దాదాపు 30. విజయ్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ 3 మున్సిపల్ కార్పొరేషన్లో గెలుస్తుంది అంటారా? అది చూడాలి ప్రజలు ఎట్లా గెలిచే అవకాశం. ఈ మున్సిపాలిటీల్లో కూడా ఈ హైడ్రా ఎఫెక్ట్ చాలా ఉంటది కదా, హైడ్రా ఎఫెక్ట్ ఉంటది. ఆ స్థాయిలో ఎన్ని సీట్లు గెలిచినా మళ్ళీ తర్వాత ఏ పరిస్థితి అనేది చూడాలి. ఇంట్లో గెలిచిన వాళ్ళు అపోజిషన్ లో గెలిచి కూడా అధికార పార్టీ మొదటి స్థానంలో ఉంటుంది, సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుంది?
అది ఇప్పుడు జనరల్ అధికార పార్టీ ఉండాలి, ఉంటదా ఉండదా అనేది అయితే కనిపించటం లేదు. పోటీ మరి 3 పార్టీల మధ్యలో జరుగుతుందా, జరిగితే ఎట్లా ఉంటది, ఇవన్నీ ఈ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాతనే చెప్పేటువంటి అవకాశం ఉంటది తప్ప ప్రస్తుతానికి అధికార పార్టీ కూడా వాళ్ళు ఊహించినటువంటి అనుకూలత కనిపించటం లేదు. స్థానిక సంస్థల్లో అధికార పార్టీయే స్వీప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది, కానీ ఆ పరిస్థితి కూడా లేదు. చాలా ఇబ్బందికర, అందుకే డిలే చేసుకుంటూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అధికార పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ లో కావచ్చు, 3 కమిషనరేట్లలో కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ జిల్లా స్థాయిలో కావచ్చు, ఇబ్బందికరమైనటువంటి వాళ్ళు అనుకున్న స్థాయిలో వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. జనరల్ అనుకున్నా అంటే 50% వస్తే అది వచ్చినట్లే కదా అధికార పార్టీకి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటది. ఆ సిచ్యువేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రజల్లో ఆ సానుకూలత అధికార పార్టీకి కనిపించటం లేదు. ఇక షెడ్యూల్ వచ్చినాక ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మారుతుంటాయి. ఇంట్లో గెలిచిన వాళ్ళు అలా గెలిచిన వాళ్ళు ఇళ్ళకి పోతున్నటువంటి. కాకపోతే ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకోవాలి. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఏంటంటే ఓటింగ్ పర్సెంటేజే ముఖ్యము. ఓటింగ్ పర్సెంటేజ్ ఏ పార్టీకి ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా చూసుకోవాలి. సీట్లు ఎన్ని అనేది చూసుకోవద్దు ఇందులో. ఇప్పుడున్న జనరల్ వెనకట్నంటే ఒక తీరుగా చూసుకోవచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ, రాజకీయ మార్పులు, ఎన్నికల తీరు చూస్తే సీట్ల ముఖ్యం కాదు. ఈ స్థానిక సంస్థలలో ఓట్ల షేరే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఓకే విజయ్ గారు. వెంకట్ గారు, సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికలకు పోతున్నాము. అయితే